ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అందరూ బాగున్నారండి? మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తున్నాం. మీరును మా కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విశేషమైన మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి వాక్యం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కన్ను దృష్టి ఉంచి నాలో మీరుండి మా బిడ్డలందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తూ ఉంది, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ప్రార్థన అనేది చాలా విలువైనది కదండి. ప్రార్థన అనేది చాలా బలమైనది కదండి. ఏది మానినా కానీ ప్రార్థన మాత్రం మానకూడదు. ఉదయకాలంలో ప్రార్థన చేయాలి. ఏకువ జామునే లేచి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం వలన మన కుటుంబాలు బాగుంటాయి, మన పిల్లలు బాగుంటారు, మన కుటుంబ అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. కాబట్టి ఏది మానినా కానీ ప్రార్థన మాత్రం మానకూడదు. దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు. దినానికి 7 సార్లు ప్రార్థన చేశాడంటాడు. ఆయన మహారాజు. దేవుని బిడ్డలారా గమనించండి, మహారాజు ఎన్ని పనులు ఉంటాయంటారు? ఎంతమంది సైన్యాన్ని సిద్ధపరచాలి? ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి? ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని పనులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ పక్కన పెట్టి దినానికి 7 సార్లు ప్రార్థన చేసినట్లు దేవుని వాక్యం చెప్తుంది. మరి నువ్వు ఎన్నిసార్లు చేస్తున్నావు ప్రార్థన? చిన్న వ్యాపారం చేస్తే ప్రార్థన చేయడానికి ఖాళీ ఉండదండి. మనకి ఉద్యోగం చేస్తే ప్రార్థన చేయడానికి ఖాళీ ఉండదండి. వ్యవసాయం చేస్తే ప్రార్థన చేయడానికి ఖాళీ ఉండదు. ఈవెన్ జీవనోపాధి సంబంధమైన ఏ పని చేసినా ప్రార్థన చేయడానికి మనకు ఖాళీ ఉండదండి. చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యా ఎన్నో పనులు ఉంటున్నాయి, ప్రార్థన చేయలేకపోతున్నాం, మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని చాలామంది మమ్మలను ప్రార్థన చేయమని కోరుతారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అంతకంటే ప్రాముఖ్యంగా నీకు ఎన్ని వ్యాపారాలు ఉండనివ్వండి, ఎంత వ్యవసాయం ఉండనివ్వండి, ఎన్ని విధాలుగా నీవు ఉద్యోగం చేస్తున్నా ప్రార్థన మాత్రం మానకూడదు. నీ ప్రార్థన నీ ఉద్యోగములు నిన్ను ఆశీర్వదిస్తుంది. నీ ప్రార్థన నీ వ్యాపారములు నిన్ను ఆశీర్వదిస్తుంది. నీ ప్రార్థన నీకు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తుంది. నీవు ప్రార్థించాలి. పిల్లలకు ప్రార్థన చేయట నేర్పాలి. దేవుని బిడ్డలారా గమనించండి, దావీదు భక్తుడు ఎన్ని పనులున్నా కానీ, మహారాజు అయినప్పటికీ కానీ ప్రార్థన చేసేవాడు అంటండి. దేవుని వాక్యం చెప్తుంది, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన ప్రార్థన చేయాలి. శ్రమలు వస్తాయండి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దానియేలుకు బహుశ్రమ వచ్చింది. దానియేలును తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో వేస్తానన్నారు. ఆ మరుక్షణం దానియేలు ఏం చేశాడు తెలుసా? దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా ప్రార్థించినట్లు దేవుని వాక్యం చెప్తారు. దేవుని బిడ్డలారా, సింహాల బోనులో నుండి తప్పించబడడానికి, సింహాల నోటు నుండి తప్పించబడడానికి దానియేలు ఎవరు సహకారానన్నా కోరాడండి? ఎవరు రికమెండేషన్ అయినా కోరాడా? లేదు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు, మోకరించాడు, ప్రార్థించాడు. సింహపు బోనులో పడవేసినా కానీ ఏ హాని జరగకుండా దేవుడు దానియేలును కాపాడాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రార్థన ఎంత శక్తివంతమైనది, ప్రార్థన ఎంత బలమైనది. ఎన్ని పనులున్నా కానీ ప్రార్థన మాత్రం మానకూడదు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. నీ కుటుంబంలో శ్రమలు ఉన్నాయా? అయితే మోకరించి ప్రార్థన చేయండి. తప్పనిసరిగా శ్రమల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పించి ముందుకు నడిపిస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఎవరైనా శ్రమలో కష్టంలో ఉంటే
వారి శ్రమల నుండి కష్టాల నుండి విడుదల చేసి బిడ్డలందరినీ ఆరోగ్యవంతులుగా చేయండి ప్రభువా. దావీదు భక్తుడు ప్రార్థించినట్లుగా, దానియేలు భక్తుడు ప్రార్థించినట్లుగా మేమందరం ప్రార్థన యోధులు కావడానికి మీరే సహాయం చేసి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.